రామకృష్ణ గారు, ముఖ్యంగా ఈ సమస్య మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి ఐటీ రంగానికి సంబంధించి స్టూడెంట్స్ కానీ H1 మీద ఉన్నోళ్ళు కానీ, కొంతమంది స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీలో వారానికి 20 గంటలు చేసుకుంటారు, బయట చేసుకుంటారు. H1 మీద ఉన్నోళ్ళు మూన్ లైటింగ్ అని 2 ఉద్యోగాలు చేస్తారు. రకరకాల, అంటే అది రైటా రాంగా నేను మాట్లాడట్లేదు, కానీ అక్కడ సెటిల్ అవ్వాలి అన్న తలంపుతో చాలా పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. నేషనల్ లెవెల్లో మరి దీని మీద సరే ఇవాళ పంపిందంతా గుజరాత్, పంజాబ్ వీటికని, రేపొద్దున ఈ మొదలైంది 18,000 మందికి అయితే ఆల్రెడీ క్లియర్ కట్గా వాళ్ళని వెనక్కి పంపడానికి ఆర్డర్స్తో సహా రెడీ అయిపోయినాయి. ఒక ఫస్ట్ ఫ్లైట్ ఇప్పుడు వచ్చింది, అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకోండి. ఎనీహౌ ఒక ఈ వాతావరణం నుంచి ఎట్లా అంటే ప్రభుత్వాల పరంగా ఏమన్నా మనం పర్స్యూ చేయొచ్చా, లేదు కొంత సడలింపులు తెచ్చుకునే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? సార్, కటారి గారి గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు జేపీ గారికి, అట్లాగే విల్సన్ అన్నకి, విద్యాసాగర్ గారికి. ఓకే సార్, ఇవాళ ఈ చర్చ మనకు మొదలైంది ఏంటంటే, ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు రాజ్యసభలో మనకు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చూసాం. చాలా క్యాజువల్ గా ప్రతి సంవత్సరం జరిగే డిపోర్టేషన్ జరుగుతూనే ఉంది అని ఒక క్యాజువల్ స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం. అంటే ప్రతి సంవత్సరం డిపోర్టేషన్ జరుగుతున్నప్పుడు మనం చర్చించాలి ఈ సబ్జెక్ట్ ని. కానీ ఇవాళ ప్రత్యేకంగా ఎందుకు చర్చించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అంటే, చేతికి సంఖ్యలు కాళ్ళకు బంధాలు వేసి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి, అవమానకరమైన పరిస్థితిలో భారతీయులు ఇక్కడికి ఇండియాకి డిపోర్ట్ అయ్యారు కాబట్టి, ఇది ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద విషయంగా, అంటే ఇంత పెద్ద శక్తివంతమైన భారతదేశ ప్రజలను కూడా చేతికి సంఖ్యలు కాళ్ళకు బంధాలు వేసి వచ్చారు అనే దాంట్లో యుఎస్ ఆఫీసర్ కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారంటున్నారు. ఏదో కాంగ్రెస్ విమర్శే కాదు, అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. దాన్ని ఎక్కడ ప్రభుత్వం ఖండించలేదు. జయశంకర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చే దాంట్లో లేవు అని ఎక్కడ ఖండించలేదు. అది పూర్తిగా నిర్ధారణ అయిన పరిస్థితుల్లో ఇవాళ అంతగా కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉంటే, అది జరగకపోతే భారతీయ జనతా పార్టీకి ఉన్న శక్తితో మమ్మల్ని నోరెత్తనిచ్చేవాళ్ళ. సో అది కాదు విషయం. సో ఆ రకంగా ఇవాళ రాబట్టి మనం ఈ చర్చను తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. మనం గమనిద్దాం. మీరు అడిగింది ఏమంటే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల గురించి మన పరిస్థితి ఏంటి, స్థితిగతులు ఏంటి, ఇక్కడ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అన్నప్పుడు, మీరన్నట్టు 50 సంవత్సరాల క్రితమో 60 సంవత్సరాల క్రితమో వెళ్ళటం మొదలెట్టిన తర్వాత డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఎప్పుడైతే ఐటీ విప్లవం వచ్చిందో, ఐటీ ప్రజలు అంటే పిల్లలు బాగా చదువుకున్నారు. ఈ దేశంలో కన్నా కూడా అక్కడ మెరుగైన జీతం, ఈ దేశంలో కన్నా కూడా అక్కడ మెరుగైన సౌకర్యం, ఈ దేశంలో కన్నా కూడా అక్కడ ఎక్కువ ఉద్యోగ కల్పన, ఇట్లా రకరకాల కారణాలు కనపడతా లీగల్ గా వెళ్ళిన వాళ్ళని పక్కన పెడితే, వాళ్ళని చూసిన తర్వాత డెఫినెట్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలో సంవత్సరం పాటు తలదాచుకుంటే మాకు కూడా ఏదో ఒకటి అంతే సౌకర్యాలు, అంతే జీతం అందుద్ది అనే ఒక ఇది తీసుకున్నప్పుడు, దానికి అక్కడి నుంచి కూడా కొంత ప్రోత్సాహం రావడం జరిగింది. ఏది వెళ్ళిన వాడిని వాడి బావో, అన్నో, తమ్ముడు, అక్కో, బావో ఎవరో పెట్టుకొని వాళ్ళని ఒక 6 నెలల పాటు జాగ్రత్తగా కాపలా కాసుకున్న తర్వాత వాళ్ళకి పేపర్స్ తయారు చేపించి వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేసే పరిస్థితులు అక్కడ జరిగినాయి. సో అది ఏమైంది, ఇక్కడ నుంచి వెళ్లేదానికి ఆస్కారం ఎక్కువ చూపించడం జరిగింది. దీన్ని సొమ్ము చేసుకునే పరిస్థితిలో డిఫరెంట్ ఏజెన్సీస్, సో వాళ్ళు అక్కడ ఫేక్ పేపర్స్ క్రియేట్ చేయటమో లేకపోతే ఏదో చేసి ఇక్కడ నుంచి పిల్లల్ని అక్కడికి పంపించడం. మోర్ ఓవర్ అదే కాకుండా F1 వీసా మీదో, L1 వీసా మీదో డిఫరెంట్ వీసాస్, అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ మీద వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే 10 రూపాయలు సంపాదించవచ్చు అనే కారణాలతో అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోవటం. ఇవన్నీ డెఫినెట్ గా ఆ దేశానికి బర్డెన్ అవ్వచ్చు, లేకపోతే ఏ దేశమైనా సరే ఒప్పుకునే, వాళ్ళ రూల్స్ ప్రకారం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కానీ చర్చ వల్ల రిటర్న్ పంపించిన తీరు, స్థితిగతుల వల్ల ఇది ఒక అంశం. రామకృష్ణ గారు, అంటే నా చర్చ కేవలం అదొకటే కాదు. సరే, అది ఇల్లీగల్, ఇప్పుడు గౌటమేళాకి పంపించామని పంపారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సరే, గౌటమేళాకి అలా పంపిస్తే భారత్కి మాత్రం ఆ అడ్డదారులు వెళ్ళిన వాళ్ళకి గొలుసులేసి అదొక పాయింట్, అది అంత అవమానంగా పంపక్కర్లేదన్నది ఒక పాయింట్. అయితే అసలు రేపొద్దున మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? లీగల్గానే వెళ్ళినా డాక్యుమెంటేషన్ వాళ్ళ టైం అయిపోయో వాళ్ళందరూ వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తే అసలు ఏం చేస్తాం మనం? అది చర్చ. అది ఏం చేయాలి అనేది రేపు 8వ తారీఖు ఎప్పుడో ప్రధానమంత్రి గారు ట్రంప్ ని కలవబోతా ఉన్నారు. అత్యంత సన్నిహిత సంబంధాలు, నమస్తే ట్రంప్లు, హౌడీ మోడీలు, తర్వాత ఇస్ బార్ ట్రంప్ కి సర్కార్, ఇంత అవినాభావ సంబంధం ఉంది. సో అవినాభావ సంబంధం ఒకటి.
మా దేశ వస్తువుల పైన కానీ సుంకాలు అదనంగా వేస్తే మీ దేశం వస్తువులు మొత్తం ఏ రకమైన సుంకాలు ఎదుర్కొంటాయో అనగానే ఇమీడియట్ గా కంగారు పడి సుంకం హార్లీ డేవిడ్సన్ పైన సుంకం తగ్గించిన భారతదేశం హార్లీ డేవిడ్సన్ పైన సుంకం తగ్గించింది. సో మీరు భయపడి బతిమలాడి మాట్లాడుకొని పిల్లల్ని అక్కడ జాగ్రత్తగా మీరు మన ఫ్లైట్స్ లో నుంచి తీసుకొస్తారా, లేకపోతే వచ్చిన వరకు వాళ్ళకేదో వసూలుబాటు కల్పించండి అని అక్కడ నచ్చజెప్పి మాట్లాడుకొని వస్తారా? ఇదంతా కూడా వాళ్ళ ప్రధానమంత్రి గారి చేతుల మీద ఉంది. సో ప్రధానమంత్రి గారి వాళ్ళు అతనితో అంత రిలేషన్ మెయింటైన్ చేసి అంత అద్భుతమైన ఫ్రెండ్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా దీని పరిష్కార మార్గాన్ని ప్రధానమంత్రి గారు వెతకాల్సిన పరిస్థితి. ఒక చర్చ కూడా ఉంది. ఇది ఆయన వెళ్లే ముందు వీళ్ళని డిపోర్ట్ చేయడం కూడా ఒక సంకేతం, బార్గైనింగ్ టాక్టిక్స్ అటువైపు నుంచి కూడా ఒక చర్చ ఉంది. రామకృష్ణ గారు ఆయన ఏదో మన నుంచి ఆశించే దానికోసం కూడా చేస్తున్నారని కూడా చర్చ ఉంది. బార్గైనింగ్ టాక్టిక్స్ లో నేను అదే సార్ అంటుంది, ఒక అడుగు వాళ్ళు గెలిచారు అంటున్నా. అవును, బయలుదేరక ముందే ఇక్కడ హార్లీ డేవిడ్సన్ పైన మనం సుంకాలు తగ్గించుకొని బయలుదేరుతున్నాం కదా. సో సర్జీ మీరే చెప్తే మేము వినటానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఆయనకి పంపించే మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో తల ఒగ్గి తల వంచి బతిమలాడుకొని వస్తారా, ఏం చేసుకొని వస్తారు అనేది మాట్లాడాల్సింది. ఇదే సోషల్ మీడియాలో వాళ్ళ చర్చ కూడా విపరీతంగా నడుస్తా ఉంది. ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ఉండుంటే డిఫరెంట్ గా ఉండేది అని నెక్సన్ బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు నెక్సన్ కి ఇచ్చిన అంత వెకిలి నవ్వులు అనవసరం. నెక్సన్ కి ఇచ్చిన సమాధానాన్ని గుర్తు చేస్తూ చాలా మంది వాళ్ళ చర్చ కూడా జరుగుతా ఉన్నారు. మళ్ళీ వస్తాను రాకేష్ గారు.